నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. కార్యక్రమాలు జరిగాయి. అలాగే పంచాయతీ దేవాలయంలో కార్యక్రమం జరిగింది. వడ్లపూళ్ళు జరుగుతున్నది. అలాగే వాసవి టెంపుల్లో జరుగుతున్నది గాజువాక. మరి ఈరోజు నూకాలం గుళ్ళు జరుగుతుంది. మరి నూకాలం గుళ్ళు జరగడం మనకు ఎంతో ఆనందదాయకం. మనందరి తరపుని బెల్లాల నాగేశ్వరరావు గారు ఈరోజు తిరుపతి వెళ్ళారు దర్శనానికి. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అమ్మ వాసవి సేవా ట్రస్ట్ తరఫున మరి ఈ కార్యక్రమం మరి ఆయన బదులు అలా ఏరగూడ బావ అయినటువంటి బొడ్డి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబానికి 2 నెలలకి సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి వెంకట్రావు గారు, బెల్లాల వెంకట్రావు గారు, నాగేశ్వరరావు అన్నయ్య గారు, ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన ఈ వాసవి ధ్యాన మందిరం ఆయన చాలా చక్కగా చూసుకుంటారండి. అమ్మవారు డెకరేషన్ చేయడం కానీ, అమ్మవారి పూజా కార్యక్రమం కానీ ఒక సిస్టమేటిక్గా వెంకట్రావు గారు చేసుకెళ్తారండి. 8 గంటలకు క్లోజ్ అంటే 5 నిమిషాలు తక్కువ 8 గంటలకల్లా హారతి ఇచ్చి క్లోజ్ అయినందుకు వారికి ధన్యవాదాలు. ఏంటంటే మరి కట్ట సత్యానందం మరి నడుపూరు వాస్తవ్యులే, నడుపూరు గాజువాక అందరి వాస్తవ్యుడు. మరి ఆయనకు కూడా ఈరోజు పుట్టినరోజు. ఆయనకు కూడా పేరు తీసుకొచ్చి మనకి ఇంకా ఎంతో ఆర్థికంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత నూకాలమ్మ ఇద్దరు మరి ఈరోజు మరి పెదగంటాడి ఆరవై సంఘం మరి అధ్యక్షులు రండి. जय वासवी, जय वासवी। श्री वासवी कन्या परमेश्वरी माता को 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 ఇంకా ఎవరికైనా ఉంటే చెప్పండి, పర్వాలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో పిల్లాపాపలతో పాడి పంటలతో మనం అమ్మవారి ఆశీస్సులు పొందుతూ వెళ్తున్న శుభతరుణంలో పెదనడుపూరు గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చాలా చక్కనైనటువంటి శుభకరప్రదమైనటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్ణయించారు. దీనికి మొట్టమొదటిగా వాసవి ఈరోజు గాజువాక అమ్మ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపూరు నూకాల ఆలయంలో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బెల్లాల నాగేశ్వరరావు గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ సామాన్లు తీసుకునేవారు నాగమల్లి పద్మావతి అని ఒక పేద ఆదివాసీ మహిళ. అలాగే నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయన మంచి యాక్టర్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే వ్యక్తి. ఇంత వయసులో కూడా అంత హుషారుగా ఉండడం అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అటువంటి వ్యక్తికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని మా ట్రస్ట్ తరపున మనసారా మరొకసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జయ పట్టుకొచ్చండి. దయచేసి అందరూ కూడా టీ తాగి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. టీ కూడా ఉంది. టెంపుల్
మా మాయ గారు మహేష్ గారు అడిగిన వెంటనే ఈ నూకమ్మ గుడిలో ఈరోజు కార్యక్రమం అమ్మ సభ కార్యక్రమం చేస్తామంటే దానికి మాకు మా నూకమ్మ కమిటీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం చేస్తాము. అలాగే ఇకపైన ఎవరైనా కార్యక్రమం చేయాలనుకుంటే మా ఎప్పుడు కూడా మా సహకారాలు అందిస్తామని చెప్తూ మా ఆదివాసీ సంఘం నడుపురు అలాగే మా అబ్బాయి సత్యామ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా ఏదకాడు నాగేశ్వరరావు మా బామ్మర్ది ఆయన ఈరోజు కళ్యాణంలో ఉన్నాడు. ఆ బాధ్యత వెంకటరావుకి నాకు అప్పచెప్పాడు. ఈ కార్యక్రమం చక్కగా అరేంజ్ చేసిన మా వరదకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలని చాలా కష్టం. ఆయన అన్ని సహకారాలు అందిస్తే జై వాసవి. ఈరోజు మరి నడుపూరు గ్రామంలో నూకాలమ్మ టెంపుల్లో అమ్మ వాసవి సేవా ట్రస్ట్ గాజువాక వారిచే ఒక నిరుపేద కుటుంబానికి 2 నెలల సరుకులు, ఈ సరుకులకి ధన సహాయం చేసిన వారు శ్రీ బెల్లాల నాగేశ్వరరావు గారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ నూకాలమ్మ గుడిలోని మేము అడిగిన వెంటనే బొడ్డు కృష్ణారావు గారి అంత టీము మీరు ఇక్కడ కార్యక్రమం చేసుకోండి, మీకు ఏ ఏర్పాట్లు కావాలన్నా మేము చేస్తామని చెప్పినందుకు బొడ్డు కృష్ణారావు గారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని దేవాలయాల్లో చేస్తుంటే పర్మిషన్ తీసుకోవాలని కొంతమంది వంపం జారీ చేస్తున్నారు. ఎందుకంటే మేము చేస్తున్న కార్యక్రమాలు చూసి వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే గాజువాకలోనే అమ్మ వాసవి సేవా ట్రస్ట్కి ప్రతి మనిషి మనసు ఉన్న ప్రతి మనిషి కూడా అమ్మ వాసవి సేవా ట్రస్ట్ కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తుందని అందరూ చెవులు గొరుక్కుంటే కొంతమందికి ఇబ్బందిగా ఉండి కొన్ని గుడుల్లో చేస్తూ ఉంటే పర్మిషన్ కావాలంటున్నారు. సేవ చేసిన దానికి పర్మిషన్ ఏంటని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి అలాంటి నూకాలమ్మ గుడిలో మేము చేసుకుంటామంటే కుర్చీలు ఏర్పాటు చేసి, టేబుల్ ఏర్పాటు చేసి, మంచినీళ్ళు ఏర్పాటు చేసి మీరు రండి కార్యక్రమం చేయండి అని నూకాలమ్మ గుడివారు కానీ, పంచాయతీ దేవాలయం కానీ, వడ్లపూడి ఆరవై సంఘం గారు కానీ, తొంగలా ఆరవై సంఘం గారు కానీ రమ్మని ఎంతమంది చెబుతూ ఉంటే మరి వీళ్ళకి పర్మిషన్లు కావాలట. పర్మిషన్లు ఇస్తాం, పర్మిషన్లు చెప్తాం అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆర్య వయస్సులు అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలని మరి పెద్ద పెద్ద వేదికల్లో మీటింగులు చెప్తూ ఉంటారు. చెప్పి దిగిపోయిన వెంటనే కుట్రల్లో కుతంత్రాలతో మరి నడుస్తున్నారు. అది నడకుండా ఆర్య వయసులకి సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మనసులు ఉంటే మారండి. కరోనా కాలంలో కరోనా వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కరోనా కాలంలోని ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ ఆస్తులేటో, వాళ్ళ పిల్లలేటో భవిష్యత్తు కూడా తెలియలేదు. తండ్రికి తెలియకుండా కొడుకు చచ్చిపోయాడు, కొడుకు తెలియకుండా తండ్రి చచ్చిపోయాడు, భార్య తెలియకుండా భర్త చచ్చిపోయాడు. ఇలాంటి కాలం కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు మారరా అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆరవ వయసులో అందరూ మారండి, ముందర నాయకత్వం మారమని ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. ఎందుకంటే వాసవి మాత ముద్దు బిడ్డలమే. వాసవి మాత ఏం చెప్పిందో మీ అందరికీ తెలీదా? మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఆశించుకుంటా సేవా కార్యక్రమం చేయాలని ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి ప్రకారంగా ఈ రోజు వరకు కూడా వాసవి మాత బిడ్డలందరూ కూడా దేశవ్యాప్తంగా, ఇక్కడ కాదండి దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాల్లో సత్రాలు కట్టి అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సేవ చేస్తూ ఉన్నారు. భూదానం చేస్తూ